హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ సూర్యకిరణ్, యు ఆర్ వాచింగ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు మనకు ఏదైనా చిన్న జ్వరం వస్తే 1-2 ట్యాబ్లెట్ వేసి తగ్గిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నెన్నో ట్యాబ్లెట్ వేయాలి, అయినా కూడా తగ్గదు. దీనికి కారణం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్. టుడేస్ అవర్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ బలంగా మారుతున్న సూక్ష్మజీవులు. ఇదేంటి ఫ్రెండ్స్, ఏదైనా బలంగా మారడం, మనం బలంగా మారాలి కానీ సూక్ష్మజీవులు బలంగా మారుతున్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సమాజంలో ఇప్పటికీ రకరకాల వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి. దీనికి కారణం పలు రకాల వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులే. మనం వాడే మందులకు అలవాటు పడి మొండిగా తయారయ్యావి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మలేరియా వంటి వ్యాధులు బాగా ప్రబలడానికి ముఖ్య కారణం గత కొన్ని దశాబ్దాలుగా మానవ సమాజం వివిధ మందులను దుర్వినియోగం చేయడమే. అవసరం లేకున్నా మందులను వాడటం, అవసరానికి మించి వాడటం, వాడాల్సిన పద్ధతులు వాడాల్సినన్ని రోజులు వాడకపోవటం పాటు కల్తీ మందులు, నాసిరకం మందుల వాడకం కూడా వివిధ సూక్ష్మజీవులు తిరిగి శక్తి పుంజుకోవడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం టీబీ వల్ల ప్రపంచంలో ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారు. ఏటా కొత్తగా 30 నుంచి 50 కోట్ల మందికి మలేరియా వస్తుంది. ఈ వ్యాధికి గురైన వారిలో ఏడాదికి 27 లక్షల మంది చనిపోతున్నారు. ఇక ఫ్లూ జ్వరం వంటి వ్యాధుల బారిన పడే వారి సంఖ్యకు లెక్కే లేదు. ఇలాంటి వాటన్నింటికి వ్యాధికారక సూక్ష్మజీవులే కారణం. కాబట్టి మందులను వాడే విషయంలో మనమందరం చాలా ఖచ్చితంగా ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకేదో చిన్న జ్వరం వచ్చిందని ఎమ్మటే ట్యాబ్లెట్ వేసుకోకూడదు. మన శరీరం దాంతో ఫైట్ చేయనియాలి కొద్దిసేపు. ఆ తర్వాత మన శరీరం వల్ల కాకపోతే అప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకోవాలి. అప్పుడు అది తగ్గడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే మన రోగనిరోధక శక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది.